అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశ్శుభములు. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 1వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము హేబేలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనమందు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. నేడు పాత నిబంధన యందు గల ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని సంధించబోచున్నాము. ఆయనే హేబేలు. ఆయన యొక్క రూపమును, నడకను, వస్త్రధారణను వాటినన్నిటినీ మీ యొక్క విశ్వాసపు కన్నులచే ఊహించుకుని చూడుడి. ఆయనే లోకమునందు జీవించిన మొట్టమొదటి నీతిమంతుడును పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనే మొట్టమొదటి విశ్వాసపు యోధుడు. ఆయన ఆదాము యొక్క 2వ కుమారుడు. ఆయన గొర్రెలను కాసేటువంటి వృత్తిని కలిగినవాడు. హేబేలు అను మాటకు శ్వాస అను అర్థము. హేబేలు యొక్క దినముల యందు 2 వృత్తులు మాత్రమే ప్రధానముగా ఉండేను. ఒకటి వ్యవసాయ వృత్తి, తరువాతది పెంపుడు జీవరాశులను మేపేటువంటి వృత్తి. హేబేలు యొక్క జ్యేష్ఠ సహోదరుడు కయ్యూను వ్యవసాయము చేయువాడే ఉండెను. హేబేలు గొర్రెలను, పశువులను మేపుచున్నవాడే ఉండెను. ప్రభువునకు కానుకను అర్పించవలెను అను తలంపు వీరిద్దరికిని కలిగెను. అయితే హేబేలు ఏదో ఒక కానుకను విధి చొప్పున అర్పించవలను అని కోరుకొనక ప్రభువునకు ఇష్టమైన కానుకను అర్పించవలను అని కోరుకొనెను. విశ్వాసము చేత తన యొక్క హృదయమును ప్రభు యొక్క హృదయముతో ఏకము చేసి ప్రభు లోకం యొక్క పాపములను మోసి తీర్చుచున్న ఒక దేవుని గొర్రెపిల్ల అయినవాడు అను సంగతిని గ్రహించాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. ఆయన జగత్తుత్పత్తికి ముందుగానే వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. కావున హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన కానుకను దేవునికి అర్పించెను. అందువలన హేబేలు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతని యొక్క అర్పణను గూర్చి దేవుడే సాక్ష్యం ఇచ్చెను. హేబేలు యొక్క అంతరంగమును చూడుడి. తన మందలోని తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని ప్రభువు కొరకు మనపూర్వకముగా తెచ్చెను. ప్రభువును గణపరచవలను అని ఆయన యొక్క మనస్సును సంతోషింప చేయవలను అనియు ఆయనకు ప్రీతికరమైన వాటిని చేయవలను అను తపన ఆయన హృదయమునందు ఉండెను. ఇది దేవుని యొక్క స్వభావము కదా. దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుని అనుగ్రహించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ప్రభువునకు ఎల్లప్పుడూ శ్రేష్టమైన వాటిని ఉత్సాహముగా ఇవ్వుడి. మీ యొక్క సమయముల యందు శ్రేష్టమైన సమయమైన ఉదయకాల సమయమును ప్రభువునకు ఇవ్వుడి. ఉదయకాలమును నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం. కొవ్విన ప్రాయమై ఉన్న యవ్వన ప్రాయమును ప్రభువు కొరకు ఇవ్వుడి. నీ యవ్వన దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. నీ యవ్వన బిడలను ప్రభు కొరకు ప్రతిష్ఠ చెయ్యుడి. హేబేలు అర్పించిన కానుకలను ప్రభు అంగీకరించినందున హేబేలు హతసాక్షిగా మరణించగలిగాను. మొట్టమొదటి హతసాక్షి అయిన హేబేలును నేడు సంధించిన మనలను సజీవ బలిగా ప్రభు కొరకు అర్పించుకుందుమా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. నేటి ధ్యానమునకై హేబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకు పోషణ రక్తమును మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెషయా గ్రంథము 11, 12 మరియు 13 అధ్యాయములు. సాయంత్రము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ప్రభు ఈ నూతన మాసమునందు మిమ్మలను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.